नमस्कार, आप देख रहे हैं आई वॉच इंडिया। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। आंध्र प्रदेश में बाढ़ प्रभावित विजयवाड़ा के दौरे के दूसरे दिन केंद्रीय मंत्री शिवराज सिंह चौहान ने कहा, मैं आप सभी को आश्वस्त करता हूं कि हम इस कठिनाइयों से पार पा लेंगे। पिछली सरकार ने किसानों के लिए केंद्र की योजनाओं को लागू नहीं किया, अब हम राज्य में ऐसा करने का प्रयास करेंगे और तात्कालिक राहत जो दी जानी है उसके बारे में चर्चा करके मैं यहाँ से दिल्ली जाऊंगा और दिल्ली जाके इन सब विषयों पर चर्चा करके केंद्र सरकार की अलग अलग योजनाओं के तहत जो लाभ दिया जा सकता है, क्योंकि पुरानी सरकार ने केंद्र सरकार की कई योजना लागू ही नहीं की, पीएम मोदी जी की कई योजना लागू नहीं की। उन योजनाओं को भी हम ढंग से लागू करने का प्रयास करें। నేను వెళ్ళిన తర్వాత ఏవైతే విషయాలు ఇక్కడ అన్ని కూడా క్రోడీకరించడం జరిగిందో నేను ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధాన మంత్రి గారికి సవివరంగా వారందరికీ కూడా నేను తెలియజేస్తాను. అయితే ఇప్పుడు మన ముందు ఉన్నటువంటి విషయాలకు వచ్చేటప్పటికి ఏదైతే రైతు నష్టపోయాడు, మళ్ళీ ఈ నీరంతా తగ్గి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ రైతుకి కావాల్సినటువంటి ఇన్పుట్ కావాల్సినటువంటి వ్యవస్థ, అంటే అది గింజలు కావచ్చు, అదేవిధంగా వారికి కావాల్సినటువంటి అన్ని విధాలైనటువంటి సౌకర్యాలు, ఫర్టిలైజర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా రైతులకి అందించాలి అనే విత్తనాలు, ఫర్టిలైజర్స్, ఇటువంటి విషయాల మీద ఖచ్చితంగా మేమందరం కూడా దృష్టి పెడతాం. అదేవిధంగా ఇప్పటికే లోన్ తీసుకున్నటువంటి రైతులు కూడా ఉన్నారు. ఆ విషయం కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి నేను ఖచ్చితంగా తీసుకుని వెళ్తాను. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వేరు పథకాలు ఏవైతే ఉన్నాయో, రైతులకి లాభసాటిగా ఉండేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మాధ్యమంగా రైతులకి ఏ విధంగా మేము న్యాయం చేయొచ్చు అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేమందరం కూడా దృష్టి పెట్టి తగు కార్యక్రమాలు మేము చేపడతాం. हमारे प्रधानमंत्री जी बहुत संवेदनशील है और यहाँ के सीएम चंद्रबाबू नायडू गारू वो भी बहुत चिंतित है। मैंने उनकी आंखों में भी आंसू देखे हैं। मिल के काम करेंगे और कृषि मंत्री के रूप में अचैया जी यहाँ है, मैडम यहाँ है, बीजेपी के प्रेसिडेंट के नाते लगातार वो काम कर रही है। हमारे मेरे साथी मंत्री जो रूरल डेवलपमेंट देखते हैं वो भी यहाँ है। हम सब लोग मिलकर काम करेंगे और मैं फिर आपको विश्वास दिलाता हूँ कि आपको इस परेशानी के बाहर निकाल के ले जाएंगे। किसी को निराश होने की जरूरत नहीं है। हम साथ मिलकर काम करेंगे और इस संकट से बाहर निकलेंगे। ये कहने में आपसे भी आया हूँ। దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సున్నితంగా ఆలోచిస్తారు. నిన్నగానండి స్థానికంగా మనకి వారు ఇంకొక విషయం చెప్పారండి, ఫ్లోలో నేను మర్చిపోయినటువంటి విషయం. ఇక్కడ మనకి వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారుగా ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధికి సంబంధించి సహాయ మంత్రిగా ఉన్నటువంటి సోదరులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. వీరంతా इस खबर में बस इतना ही। देखते रहें आई वॉच इंडिया।